హాయ్ అండి, మునగాకు పప్పు కర్రీ చేశాను. నెలకు ఒకసారైనా ఇలా చేసి తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేశానో చూపిస్తాను. కందిపప్పు ద్వారగా ఫ్రై చేసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 5 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నీట్గా కడుక్కున్న మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ పోయేదాకా చేయాలండి. మునగాకు చాలా స్మెల్ వస్తుంది కదా. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాను. ఉడికించే పప్పు వేసుకొని అందులో కొంచెం చింతపండు రసం వేసుకున్నాను. చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. వేడి వేడి మునగాకు పప్పు అయితే రెడీ.